భువనేశ్వర్కి చెందిన అపూర్వ్, ఇంకా సంబల్పూర్కి చెందిన రోనత్ అగర్వాల్. అపూర్వ్ ఇంకా రోనక్, మీకు మా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీ పిచ్చికి మీరు సిద్ధంగా ఉన్నారా? తప్పకుండా. కానివ్వండి. గుడ్ లక్. థ్యాంక్ యూ. ఓకే సార్. హలో టైటన్స్, నా పేరు రోనక్ అగర్వాల్. నమస్తే టైటన్స్, నా పేరు అపూర్వ మాసు. వీఆర్ ద ఫౌండర్స్ ఆఫ్ స్పేస్ ఫీల్డ్స్. టైటన్స్, ఒకవేళ మీ కార్ బ్యాటరీ పాడైపోయిందంటే మీరు బ్యాటరీని రీప్లేస్ చేస్తారా లేదా కొత్త కార్ కొంటారా? బ్యాటరీ రీప్లేస్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. మన డిఫెన్స్ ఫోర్స్ కూడా ఇలాంటి ప్రాబ్లమే ఫేస్ చేస్తుంది వాళ్ళ రాకెట్స్, మిసైల్స్ విషయంలో. ఒక రాకెట్ అయినా ఒక మిసైల్ అయినా ఎంత దూరం వెళ్తుంది, ఎంత వేగంగా వెళ్తుంది, ఎంత వెయిట్ ని క్యారీ చేయగలదు, ఇవన్నీ డిపెండ్ అయి ఉండేది వాటి ప్రొపల్స్ మీదనే. ప్రొపల్స్ అంటే రాకెట్ ఫీల్డ్. దీన్ని మనం ప్రాపలెంట్ అని కూడా అంటాం. ఈ ప్రాపలెంట్ సాలిడ్ రూపంలో ఉంటుంది. దీపావళికి తయారయ్యే పటాసులో ఉండే బారున్లాగా. ఒకవేళ ఈ పటాసులు 2-3 నెలలు వాడకుండా ఉంటే పాడైపోతాయి. అలాగే 10-15 ఏళ్ల పాటు మిసైల్ అయినా రాకెట్ అయినా యూజ్ చేయకపోతే దాని ప్రాపలైన్ లైఫ్ ఎక్స్పైర్ అయిపోతుంది. అంటే అర్థం మిసైల్ పూర్తిగా వేస్ట్ అయిపోతుంది. ఎన్నో ఏళ్ల క్రితం కొని ఉంచిన ఫారెన్ ఇంపోర్ట్ డిఫెన్స్ ఆయుధ సామాగ్రి మొత్తం పేర్ అయిపోతే దేశంలోని డబ్బంతా వృధా అయిపోయినట్టే. ట్యాక్స్ పే చేసే వాళ్ళ డబ్బుని రక్షించడానికే, అలాగే మన డిఫెన్స్ రంగానికి పార్ట్నర్స్ గా ఉండడం కోసం మేము తయారు చేశాం స్పేస్ ఫీల్డ్స్. ఈ ఫీల్డ్లో మేము ఎలాంటి పని చేస్తున్నామంటే రాకెట్ ప్రాపలెంట్ ని రీప్లేస్ చేసి దేశాన్ని ఆత్మవిశ్వాస భారత్గా మార్చడానికి ప్రయత్నిస్తున్నాము. మా ఈ ప్రోక్లెంట్ కారణంగా రాకెట్ ఇంకా మిసైల్ రేంజ్, స్పీడ్, పర్ఫార్మెన్స్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే బెటర్ కూడా అవుతుంది. పాత వెపన్స్ అన్ని మళ్ళీ వాడుకలోకి వస్తాయి. అండ్ దీనివల్ల దేశం ఇంకా ప్రజల డబ్బు కూడా ఆదా అవుతుంది. మేము మా ఇన్నోవేషన్స్ ద్వారా భారత్ని డిఫెన్స్ సెక్టార్లో బలమైనదిగా చేయాలి అనుకుంటున్నాం. దానికోసం ఈ రోజు మా ఆస్ 2 కోట్ల రూపాయలు, 1.1% ఈక్విటీ ఇన్ ద కంపెనీ. మరి టైటన్స్, మీరు మాతో పాటు భారత్ని డిఫెన్స్ సెక్టర్లో బలంగా మారడానికి చేతులు కలుపుతారా? ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది? దీన్ని మీరు ఎలా ప్రారంభించారు? మేము 2015లో జాయిన్ అయ్యాం డిఫరెంట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ లో. నేను సివిల్ ఇంజనీర్, రోనక్ ఏమో ఐటీ, ఇంకా సుదర్శన్ కో ఫౌండర్, అతను మెకానిక్. 2016 మేము సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు మాకు ఒక ముఖ్యమైన ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం హీరాకోడ్ డ్యామ్ నుండి వచ్చింది. ఇది వరల్డ్ లోనే చాలా లాంగెస్ట్ డ్యామ్ ఆన్ ద రివర్ మహానది. వాళ్ళు మాకు ప్రాబ్లం స్టేట్మెంట్, డ్యామ్ క్యాచ్మెంట్ ఏరియా అండ్ రిజర్వాయర్ ఏరియాని సర్వే చేయాలి. అప్పుడే సెడిమెంటేషన్, సింటేషన్ మెజర్ చేయగలుగుతాము. మేము ఒక 500 మంది స్టూడెంట్స్ ఉన్నాం. అందరం కలిసి అప్పుడు మేము ఆలోచించడం మొదలు పెట్టాం. మేమంతా కలిసి హాస్టల్ బ్యాక్ సైడ్ చిన్న చిన్న వస్తువులు తయారు చేయడం మొదలు పెట్టాం. మేమందరం కలిసి మా రాత్రి డిన్నర్ సెటప్ అయ్యాక మా సెట్ని తీసుకుని వెళ్ళేవాళ్ళం. అక్కడే ఉండి దాన్ని సెటప్ చేసేవాళ్ళం. ముందైతే ఇంజన్ అలాగే పగిలిపోయేది. దీపావళిలో పేలుతాయి కదా టపాసులు పేలినట్టు, ఆ విధంగా. అప్పుడు మేమంతా సిద్ధంగా ఉండేవాళ్ళం, పగిలిపోతే పారిపోవాలని. అలా పేలకపోతే సరే మనం కూర్చొని తర్వాత ఏం చేయాలని ఆలోచించుకుందామని అనుకునేవాళ్ళం. కాలేజీలో 1000 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. 980 మంది తమాష్ చేసేవాళ్ళు. నీ దివాళీ రాకెట్ ఎగిరిందా లేదా, ఈ ఎన్నిసార్లు పగిలిందని. ఒక సంవత్సరంలో 12 సార్లు ఫెయిల్యూర్ అయ్యింది. ఇలాంటి అటెంప్ట్ ఇండియాలో ఎప్పుడు జరగలేదు. ఇది చాలా యూనిక్, ఇంకా ఇది చాలా ఇనిషియేటివ్ కూడా. August 27, 2017 నాకు బాగా గుర్తుంది. అదే మా ఫస్ట్ సక్సెస్ఫుల్ రాకెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అది 1 కిలోమీటర్ పైకి వెళ్ళింది. అది చాలా బ్యూటిఫుల్ మూమెంట్. అది మాకు చాలా డావెన్సీ మూమెంట్. పేరెంట్స్ సంతోషపడతారు. వాళ్ళు కూడా దీని గురించి చెప్పారు.
ఒక చిన్న టౌన్ నుంచి వచ్చాము, మనం ఎంతవరకు ఎదగలమో దీని ద్వారా తెలుస్తుంది. ఒకవేళ మనం గనక దీన్ని సాధిస్తే మనలాంటి వాళ్ళే ఎవరైనా చిన్న ఊరు నుంచి వచ్చిన వాళ్ళు దీన్ని సాధిస్తారు.